హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి, గైడెన్స్ ఏంటి, వారాహి తల్లి మీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటి, మార్నింగ్ వీడియో మీకు ఎంత మట్టుకు రెజనేట్ అవుతుందో ఒకరిద్దరు పోస్ట్ చేస్తున్నారు. మ్యామ్ మీరు చెప్పినట్టుగా ఇలా జరుగుతుంది అని చెప్పేసానని, మాకు ఇలా రెజనేట్ అయింది, ఇంత మటుకు రెజనేట్ అయింది అని చెప్పేసానని ప్రతి ఒక్కరు కొంచెం మంది మాత్రం చెప్తున్నారు. ఓకేనా? మార్నింగ్ వీడియో మీకు ఎంత మటుకు రెజనేట్ అయింది అనేది మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, Knight of Swords, Two of Pentacles, Six of Wands, wow, Page of Pentacles, Two of Cups, beautiful kada, the Hangman, Nine of Cups, wow, the High Priestess, ఎవరి ఎనర్జీస్ అబ్బా చాలా 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 బాగా వచ్చేసాయి. సూపర్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది వీడియోని. ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో మీరేదో మ్యారేజ్ ప్రపోజల్ మీకు రాబోతుంది చూస్తున్న మా వ్యూవర్స్కి. ఇంట్లో ఏదో శుభకార్యాలు చేసుకోవాలని చూస్తున్నారు, ఒక ఇంటి గృహ ప్రవేశాలు, శ్రావణ మాసం వస్తుంది కదా. సో ఏదైనా సరే ఒక కలకాలను ఆడుతూ మనకి ఇక్కడ ఎల్లోస్ ఎక్కువ కనపడుతున్నాయి, గమనించారా? ఎల్లో ఎక్కువ కనపడుతుంది, ఎల్లో శుభం. ఓకే, ఎల్లో శుభం కాబట్టి సో చాలా బాగుంది సబ్జెక్టు. ఓకే, ఫోర్ ఆఫ్ వ్యాన్స్తో మీరు ఏదో శుభకార్యానికి ఆలోచిస్తున్నారు, మ్యారేజ్ కోసం ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ కొంతమందికి బ్రేక్ అయిన రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది, పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవచ్చు. ఓకే, సో మీరు కొంతమంది ఇళ్ళను కొనుగోలు చేయాలని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. చాలా 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 పాజిటివ్గా మటుకు ఏదో జరగబోతుంది మీ లైఫ్లో. ఓకే, అయితే మీరు ఇక్కడ గమనిస్తే మనీ సరిపోదు, మనీ గ్రోత్ మీకు తక్కువగా ఉంది, మనీ గ్రోత్ సరిపోదని కొన్ని సినారియోస్లో ఆలోచిస్తున్నారు. మీరు ఏదైనా చేసుకోవాలి అంటే ఏది చేయాలన్నా మనీ ఇంపార్టెంట్. అదే కదా నేను చెప్తుంది, మనీ ఇంపార్టెంట్, మనీ కావాలి. సో ఇది మరి గ్రోత్ అవుతుందా అవ్వదా, నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఒక వర్క్లో ఇంత పెట్టాను, సో నాకు వస్తుందా రాదా, నేను మనీ నా దగ్గర ఇంత ఉంది, మనీ ఎదుటి వాళ్ళని హెల్ప్ అడగాలనుకుంటున్నాను, అవుతుందా అవ్వదా. సో రిలేషన్లో మరి నేను కొత్తగా ఈ రిలేషన్లోకి వెళ్తున్నాను, ఆ రిలేషన్లో నేను గ్రో చేయాలనుకుంటున్నాను, మరి అవుతుందా అవ్వదా. ఇలా ఒకటి కాదు మీ ఆలోచనలు, పదే పదే ఒక్క విషయంలో చాలా ఆలోచిస్తున్నారు. ఓకేనా? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఏంటి అంటే హెల్త్ చెప్తున్నాను కదా, ఒక మ్యారేజ్ అయినా ఫంక్షన్స్ అయినా వాట్ ఎవర్ ఏదైనా దేనికోసమైనా కూడా మీరు ఒక మంచి పాజిటివ్ పార్టీలో కానీ ఒక ఆఫీస్లో కానీ దేంట్లోనైనా పాల్గొనడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. దానికోసము మీ బాడీని ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్ మారవచ్చు, మీ గ్లామర్ మారవచ్చు, మీరు తీసుకుంటున్న కేరింగ్ కానీ వాట్ ఎవర్ దేనికైనా కూడా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో మీ పైన మీరు ఎక్కువ వర్క్ చేసుకుంటున్నారు.
మీరు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, నేను ఏం చేస్తే కరెక్ట్, నేను ఎటు వెళ్తే కరెక్ట్, నేను ఎవరిని అప్రోచ్ అయితే కరెక్ట్, నేను వెళ్ళేది కరెక్టా కాదా అని చెప్పేసి మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసానని మనకి ఇక్కడ 1 సెకండ్. ఓకే 7 8 చెప్తాను. అయితే మనకి ఇక్కడ నైట్ స్వాట్స్తో మీకు వేగవంతమైన ఆలోచనలు ఇలా చూడండి. ఈరోజు మీ ఆలోచనలకు అవధులు లేవు. ఓకేనా? అయితే ఈ కార్డ్స్ని చాలా జాగ్రత్తగా టెంపుల్స్ వాడికి వీటి దగ్గరికి వెళ్ళేసి వచ్చింది, జాగ్రత్తగా కాపాడాలి. పర్సనల్ రీడింగ్స్కి వీటిని ఉపయోగిస్తాను. ఇంత మంచి పాజిటివ్ కార్డ్స్ మాట చక్కగా వింటాయి. అయితే మనకు నైట్ స్వాట్స్తో ద హై ప్రిస్టెస్తో మీరు ఏంటి అని అంటే వేగవంతమైన ఆలోచనలు పరిగెడుతున్నాయి మీ ఆలోచనలు. అయినా కూడా చూస్తున్న మా వ్యూవర్స్ సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు, ఇంట్యూషన్ పవర్ అయి ఉండొచ్చు. మీది ఏది చేయాలి ఏది చేయకూడదు అని బ్యాలెన్స్గా ఇక్కడ చూస్తే ఇక్కడ మనం బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఆలోచిస్తారు. ఒక సినారియో, అందరూ కాదు, ఒక సినారియో బ్యాలెన్స్. కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ రాబోతుంది. మీకు ఇంట్యూషన్ పవర్ పెరగబోతుంది. ఆల్రెడీ కొంతమందికి ఇంట్యూషన్ పవర్ చాలా ఎక్కువ, ఇంకా దాన్ని గ్రో చేసుకుంటుంటారు. ఈరోజు ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. సంతోషం ఎక్కువైనా కూడా మనకు మాట్లాడతాం, బాధ ఎక్కువైనా ఎక్కువ మాట్లాడతాం. సో బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ఓకేనా? ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. సంతోషంలో మాట ఇవ్వకూడదు, బాధలో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు. ఎవరికి మాట ఇవ్వకూడదు, ఎవరిని అనకూడదు. ఎందుకంటే మాట అనేది చాలా విలువైంది. ఆ మాట ఇచ్చాము అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి, లేదనుకుంటే మాట ఇవ్వకూడదు. ఇట్లా వేగవంతమైన ఆలోచనలతో ఈరోజు చాలా పాజిటివ్గా మీరు ముందుకెళ్తుంటారు. మీకు ఎక్కడి నుంచైనా మీ పర్సన్ నుంచి కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు, లేదనుకుంటే మీ పర్సన్ని మీరు మీట్ అవ్వచ్చు, లేదనుకుంటే వాళ్ళు మిమ్మల్ని మీట్ అవ్వచ్చు. ఓకేనా? 2 ఆఫ్ పెంటికల్స్తో ఒక బ్యాలెన్స్ రాబోతుంది. ఎంత బ్యాలెన్స్ అంటే మీరు ఇన్ని రోజులు బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో మీరు ఎన్ని రోజులు ఒక బ్యాలెన్స్ తీసుకొని రాకపోతే మీకు ఒక బ్యాలెన్స్ రాబోతుంది. గ్రాట్యూడ్ చెప్పుకుండా డబల్ టూ కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? 4 అవుతుంది, 2 అయితే 4 అవుతుంది. 4 అయితే 4 మూలాలు సమానంగా మీకు ఫలితం రాబోతుందని అర్థం. అయితే మనకి ఇక్కడ ఏమైపోయింది, బ్యాలెన్స్ అయితే ఈ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయే ఉన్నారు. మనీ పరంగా, రిలేషన్ పరంగా, హెల్త్ పరంగా, వాటెవర్ మీకు ఎక్కువ బాధ్యతలు ఉండొచ్చు. ఓకేనా? ఆ బాధ్యతలో మీరు బ్యాలెన్స్ కోసం విపరీతంగా మీరు ఆలోచిస్తున్నారు. ఎవరికైనా బ్యాలెన్స్ చాలా అవసరం కదండి. ద మూన్, ద డెవిల్, ద జస్టిస్. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ లేక విపరీతంగా బాధపడుతున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అయితే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండిపోయారు. మీకు భయం ఇస్తుంది. ఇలా దీనికి ఇంత మనీ కావాలి, దానికి ఇంత మనీ కావాలి అని చెప్పేసి ఆలోచించటము. సో మళ్ళీ మీ రిలేషన్ ఎక్కడ దెబ్బతినిపోతుందో, ఎక్కడ డ్యామేజ్ అయిపోతుందో, నా పర్సన్ ఇంకొకరితో మాట్లాడుతున్నారా, ఇక్కడ నాకు తెలియకుండానే నా పర్సన్ నాతో కరెక్ట్గా ఉండట్లేదు, నాకు జస్టిస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక సినారియో. మరొక సినారియో ఏంటి అని అంటే మనీ పరంగా ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే అందులో మీకు వాయిదాల మీద వాయిదాలు వేసేసి మీకు మనీ పరంగా మీకు ఎవరైనా డోకా చేస్తుంటే అందులో నుంచి మీరు బయటపడలేక ఏడుస్తున్నారు. మరి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగింది. ఓకేనా? మీరు ఇక్కడ చూసారా, ద హై ప్రిస్టెస్తో ది హ్యాంగర్ మ్యాన్తో ఏమైపోయిందంటే ఇలా మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మీరు డెవిల్లా ఆలోచిస్తున్నారు. అంటే కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగి అందులో నుంచి మీరు బయటపడలేక ఏడుస్తున్నారు, విపరీతంగా బాధపడుతున్నారు. అందులో మీకు న్యాయం జరగబోతుంది. ఓకేనా? కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగింది, కొంతమంది ఆస్తిపరంగా మీకు డోకా జరిగింది, కొంతమందికి రిలేషన్ పరంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇట్లా ఒక కార్డ్స్కి ఇన్ని కార్డ్స్ వచ్చాయి. ఈ స్టోరీ ఇంకా వేరేదైపోతుంది. ఇలా మీరు ఆలోచనలతోనే ఉండిపోయారు. ద 6 ఆఫ్ వాండ్స్తో మీ విష్ ఏదో నెరవేరింది. ఓకేనా? మీ విష్ ఏదో నెరవేరింది. ఎంతలా అంటే ఇన్నాళ్ళు మీకు ఎన్ని ఉన్నా కూడా అసంతృప్తి. కానీ ఇప్పుడు మాత్రము మీరు ఎవరినో మీట్ అయ్యారు, మీ రిలేషన్ని విజయవంతంగా
మీ కప్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి, మీ కోరిక నెరవేరిపోయింది. మీకు కోరుకున్న మీ పర్సన్ ఇలా వేగవంతంగా రావటం, ఇలా మీకు సోల్మెంట్లా మీకు మీకు దగ్గర అవ్వటం, ఇలా చూస్తే మీకు ఈరోజు ఆనందానికి అవధులు లేవు. ఓకేనా? మీ ఆనందానికి అవధులు లేవు. ఓకే. సో మీకు ఒక 6 ఆఫ్ వాండ్స్తో ప్యాషనెట్ న్యూ బిగినింగ్, పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. ఒక సినారియో, మీ ఆఫీస్లో మీరు దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే, బోనస్ కోసం వెయిట్ చేస్తున్నా, లేదనుకుంటే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా, మీరు ముందుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నా, మీకేదో ఈరోజు ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. ఓకేనా? 2 ఆఫ్ కప్స్తో ఇప్పుడు ఏమైపోయింది, మీరు వేగవంతంగా మీ మీ మనసులో ఉన్న పర్సన్ను, మీ లైఫ్లో ఉన్న పర్సన్ను, మీరు కావాలనుకున్న పర్సన్ను మీరు మీట్ అవ్వబోతున్నారు. చిన్నపాటి ఏదో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. జస్టిస్ కోసము మీరు హ్యాంకర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండిపోయారు. మీకు ఒక సినారియాలో కొంతమందికి ఏదో చిన్నపాటి ఒక ఊరట అయితే రాబోతుంది. హ్యాంకర్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి ఒక ఊరట రాబోతుంది. సో ఇలా ఓవరాల్గా చూస్తున్న మా మెంబర్స్కి ఫుల్ఫిల్ అవుతుంది కప్స్. ఓకే, 9 ఆఫ్ కప్స్కి ఫుల్ఫిల్ అవ్వబోతుంది. మీకు తృప్తిగా ఈరోజైతే గడవబోతుంది. ఇన్నిట్లా ఎంతున్నా ఏదున్నా, సంతోషమైన బాధ అయినా దేన్నైనా మనం అధిగమించుకొని ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటే, ది హై ప్రిస్టెస్తో మీరు ఏది జరిగినా నా మంచికి అని అనుకుంటే ప్రతీది మీకు అనుకూలంగా యూనివర్స్ మీకు ఫేవర్గా చేయబోతుంది. ఇలా మీకు రకరకాలుగా ఈరోజు ఉండబోతుంది. ఓకేనా? శ్రీమాత్రే నమః. చెప్పండి ఏంజల్స్. నో నీడ్ వరీ. మీరు దేనికోసం బాధపడాల్సిన పని లేదు. లెట్ గో. ఏ సిచ్యువేషన్ అయినా మీ వల్ల కావట్లేదు అనుకుంటే దాన్ని లెట్ గో చేసేయండి. ఓకే. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఓకే, ఇక్కడ ఒక పెంటికల్స్ రాబోతుంది, ఒక ఆఫర్ రాబోతుందని చెప్పాను. ఫర్గివ్నెస్, క్షమించండి. నో, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించండి. ప్రతిదీ ఏది మన చేతిలో ఉండదు. యూనివర్స్కి అప్పచెప్పేయండి. గట్టిగా యూనివర్స్ని అడగండి. యూనివర్స్కి ప్రేయర్ చేసేసి వదిలేయండి. మీరు నమ్మి వదిలేయండి. ఓకే, అంతా యూనివర్స్ చూసుకుంటుంది. ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు ఏది మీ లైఫ్లోకి రావాలో అప్పుడు వస్తుంది. నమ్మకం అనేది అది ఒక ఆయుధం లాంటిది. దానికి సాన పెడుతూనే ఉండాలి, నమ్మకంతోనే ఉండాలి. ముందు అడుగు వేయాలి, పాజిటివ్గా ముందడుగు వేయాలి. లైఫ్లో ఫస్ట్ బిజీగా ఉండాలి. ఓకే, డెవిల్లా మారకుండా ఉంటామన్నట్టు. ప్రతి ఒక్కరం బిజీ, ఏదైనా పనిని కల్పించుకోవాలి, పని చేసుకుంటుండాలి, మంచి మంచి సాంగ్స్ వింటుండాలి, నేచర్లో కలుస్తుండాలి, నేచర్తో మాట్లాడుతుండాలి. సో మనకి ఏది ప్రశాంతత ఇస్తుందో, మనకి ఏవి మంచి ఆలోచనలు వస్తాయో, మనం ఎవరితో మాట్లాడితే మింగిల్ అవుతే మనకు పాజిటివ్ ఉంటుందో వాళ్ళతోనే మీరు మాట్లాడండి. ఓకేనా? ఇదండి మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? హ్యావ్ ఏ నైస్ డే. ఈ పాజిటివ్ అంతా మన లైఫ్లో, మనందరి లైఫ్లో రావాలని, మన కోరికలన్నీ నెరవేరాలని యూనివర్స్ని నేను ప్రేర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గాడ్ బ్లెస్ యూ.